ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టెంపుల్ రామాలయం. శ్రీరామనవమి రోజు కళ్యాణం జరిగిందనమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు పాయింట్. ఈరోజు డేట్ 11th April 2025. ఈరోజు SSD టోకన్లు 9 గంటలకు స్టార్ట్ చేస్తారు, కానీ ఈరోజు 8:30కే స్టార్ట్ చేసేసారు. ప్రజెంట్ టోకన్లు అయితే 1 PM నుంచి నైట్ 10 PM వరకు ఇస్తున్నారు. అంటే 12th డేట్ దర్శనానికి టోకన్స్ అనేవి ఇష్యూ చేస్తున్నారు. ప్రజెంట్ విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్లేసెస్లలో ఇస్తున్నారు. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది ఇది విష్ణు నివాసం. ప్రజెంట్ ఇక్కడ జనాలు అయితే ఫుల్ క్రౌడ్ ఉంది. ఈవినింగ్ 6 నుంచే జనాలు అయితే ఉంటారు ఈ 3 ప్లేసెస్లో, లేకుంటే ఆఫ్టర్నూన్ నుంచైనా ఉంటారు. డిపెండ్స్ ఆన్ క్రౌడ్ అనమాట. అది ఎవరు ఏం చెప్పలేరు, మీరు చూసుకొని ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే టోకన్స్ లైవ్ స్టేటస్ అనేది ప్రజెంట్ వాట్సాప్లో కూడా అవైలబిలిటీ ఇస్తున్నారు. దానికి నెంబర్స్ TTD వెబ్సైట్ అని చెప్పి ఉంది కదా, తిరుమల.org అనే వెబ్సైట్, దానిలో చెక్ చేసుకోవచ్చు. అలాగే లైవ్ స్టేటస్ అనేది కూడా తిరుమల.org అనే వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. SSD అయినా DD టోకన్లు అయినా ఏదైనా ఒకటే అనమాట. స్లాటెడ్ సర్వదర్శనం అని అంటారు. DD అంటే దివ్య దర్శన్ టోకన్స్ అనమాట. ప్రజెంట్ టోకన్లు అయితే 12వ తేదీకి ఇస్తున్నారు. ఈరోజు టోకన్లు 10వ తేదీ ఇచ్చింటారు. అలాగే 11th డే, ఈరోజు 11th కాబట్టి 12th దర్శనానికి టోకన్లు అనేవి ఇష్యూ చేస్తున్నారు. ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి స్టార్ట్ చేస్తారు టోకన్స్ అనేవి. వన్స్ అవి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డేకి టోకన్లు ఉంటాయి కదా, మార్నింగ్ 4 o'clock నుంచి దర్శనం అనేది ఉంటుంది నెక్స్ట్ డేకి అనమాట. ఆ టోకన్స్ కూడా ఛాన్స్ ఉంటే అదే రోజు నైట్ ఇస్తారు, అలా అనమాట. మీరు చూసుకొని ప్లాన్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళండి. ప్రజెంట్ April, May కాబట్టి క్రౌడ్ అనేది ఎక్కడైనా హెవీగానే ఉంటుంది తిరుమల కాబట్టి. మంచిగా చూసుకొని ప్లాన్ చేసుకొని దర్శనానికి వెళ్ళండి. ఇప్పుడు మీకు ఆపోజిట్లో కనిపిస్తుంది అది గోవిందరాజస్వామి టెంపుల్. లెఫ్ట్ సైడ్ ఉన్నది విష్ణు నివాసం. ఇక్కడ టోకన్లు అనేవి రెగ్యులర్గా 9 గంటల నుంచి స్టార్ట్ చేస్తారు నైట్. విష్ణు నివాసం రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది. శ్రీనివాసం బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. అలాగే భూదేవి కాంప్లెక్స్ అనేది అలిపిరి బస్ స్టాండ్ లోపల ఉంటుంది. ఓం నమో వెంకటేశ.